దివంగత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఘనంగా నివాళులర్పించారు. అంటరానితనం, అస్పృశ్యతలకు వ్యతిరేకంగా అణగారిన వర్గాలకు అండగా జీవితాంతం పోరాడిన సామాజిక విప్లవకారుడు జగజ్జీవన్ రామ్ 1908 ఏప్రిల్ 5వ తేదీన బీహార్ రాష్ట్రంలో సామాన్య రైతు కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి అంచెలంచెలుగా ఉప ప్రధాని స్థాయికి ఎదగారని ఎంపీ రవిచంద్ర తన సందేశంలో పేర్కొన్నారు. జగజ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన జాతీయోద్యమంలో అగ్రభాగాన నిలిచి పోరాడిన యోధుడని ఎంపీ రవిచంద్ర కొనియాడారు. చట్టసభల సభ్యుడిగా 50 ఏండ్ల సుదీర్ఘ కాలం కొనసాగి ప్రపంచ రికార్డు సృష్టించిన మహానేత జగజ్జీవన్ రామ్ రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా, ఉప ప్రధానిగా, రక్షణ, రవాణా, రైల్వే, కమ్యూనికేషన్, వ్యవసాయ, ఆహార, కార్మిక, ఉపాధి శాఖల మంత్రిగా దేశానికి ఎనలేని సేవలు అందించారని ఎంపీ వద్దిరాజు ప్రస్తుతించారు. ఆ మహనీయుడి స్ఫూర్తితో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎస్సీల సముద్ధరణకు పెద్ద సంఖ్యలో గురుకులాలను నెలకొల్పారనే, విదేశాలలో ఉన్నటువంటి ఉన్నత కోర్సులు చదువుకోవాలనే యువతకు 20 లక్షల చొప్పున దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి 10 లక్షల చొప్పున ఉచితంగా సాయం అందించేశారని ఎంపీ రవిచంద్ర వివరించారు. జగజ్జీవన్ రామ్ ఒక సామాన్య కుటుంబంలో జన్మించి స్వయంగా అంచెలంచెలుగా ఎదిగిన ఆయన జీవిత చరిత్రను చదివి ఆదర్శంగా తీసుకుని కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని యువతకు ఎంపీ రవిచంద్ర హితోపదేశం చేశారు.